వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్విని గౌడ. సో యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడే నాకు అమ్మార్ నుంచి కాల్ వచ్చింది. సో తొందరగా రెడీ అవ్వు, ఒక ప్లేస్కి వెళ్ళాలని చెప్పి. అది ఏంటి అనేది నేను కంప్లీట్గా డీటెయిల్స్ కాసేపట్లో మీకు చెప్తాను. సో మీరు వీడియోలో వెయిట్ చేయండి. కానీ ఫస్ట్ నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చేస్తాను. ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత అన్నీ మాట్లాడుకుందాం, సరేనా? సో ఫ్రెష్ అయ్యి వచ్చేసాను అనమాట. ఎక్కడికి వెళ్తున్నాను, ఎందుకు ఇంత ఎగ్జైట్గా ఉన్నానని కాసేపట్లో చెప్తాను. సో చెప్పేదానికన్నా బిఫోర్ దీని గురించి నేను చెప్పాలి. అండ్ నేను చాలా 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 ఎగ్జైట్గా ఉన్నాను. ఎందుకంటే ఐ హ్యావ్ టేకన్ 1 బాటిల్ ఛాలెంజ్. ఇంతకు ముందు నేను మామా అర్త్ గురించి చాలాసార్లు చెప్పాను. అండ్ ఈ బాటిల్ని కూడా నేను వాడాను ఆల్రెడీ, మీకు కూడా చెప్పాను అనమాట. సో వైటమిన్ సి డైలీ గ్లో సిరమ్ అనమాట ఇది. సో నేను మీకోసం ఒక 1 బాటిల్ ఛాలెంజ్ అనేది నేను తీసుకున్నాను. సో మీరు కూడా అంతే, ఒక 1 బాటిల్ ఛాలెంజ్ తీసుకోండి. 30 ml బాటిల్ తీసుకొని ఛాలెంజ్ చూడండి, ఒక 1 బాటిల్ ఫినిష్ అయిపోయేంత వరకు. సో డే 1 మీ స్కిన్ ఎలా ఉందో, అంటే ఈ బాటిల్ అయిపోయేసరికి ఏ డేలో ఉంటుందో తెలీదు, అప్పుడు మీ స్కిన్ ఎలా ఉందో మీరే రిజల్ట్స్ చూడొచ్చు. సో నేను ఈ 1 బాటిల్ ఛాలెంజ్ తీసుకొని ఆల్మోస్ట్ ఐ థింక్ దిస్ ఇస్ ద 7th డే. సో డే 1 నుంచి నేను మీకు క్లిప్స్ వేస్తాను. సో అప్పుడు ఎలా ఉంది అండ్ ఇప్పుడు ఎలా ఉందనేది మీరే చూడొచ్చు. అండ్ ఎందుకు నేను ఇంత ఎగ్జైట్గా ఉన్నానంటే దీంట్లో ఏంటంటే ఇట్ ఈస్ అ పవర్ ఆఫ్ 50x విటమిన్ సి అండి. విటమిన్ సి అంతే కాదు, యాక్చువల్గా ఈ బాటిల్లో ఉన్న 5% విటమిన్ సి వల్ల మాకు న్యాచురల్ గ్లో వస్తుంది. అండ్ 5% నియాసినమైడ్ కూడా ఉంది. సో దానివల్ల ఏమవుతుందంటే స్కిన్ ఈవెన్ టోన్ అయిపోతుంది. అండ్ ఆబ్వియస్గా టర్మరిక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సో టర్మరిక్ వల్ల మాకు న్యాచురల్ గ్లో అనేది ఇస్తుంది. సో ఓవరాల్ ఈ ఒక చిన్న బాటిల్ ఏంటంటే మాకు న్యాచురల్ గ్లో స్కిన్ ఇవ్వడానికే ఒక బెస్ట్ రిజల్ట్ అనమాట. అండ్ ఇది కూడా చెప్పొచ్చు, ఇప్పుడున్న మార్కెట్లో దిస్ ఇస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ సిరమ్ అని చెప్పొచ్చు. ఎందుకు అనంటే 30 ml బాటిల్ జస్ట్ 399 రూపీస్కే ఉందండి. సో దిస్ ఈజ్ నాట్ సో ఎక్స్పెన్సివ్ ఆర్ అంటే అయ్యో నేను అఫోర్డ్ చేయలేను అనేది లేదు. సో 399 రూపీస్కి ఈ బాటిల్ని కొనుక్కొని 1 బాటిల్ ఛాలెంజ్ తీసుకోండి. రిజల్ట్స్ అనేది మీకు కనిపిస్తే యూ కెన్ కంటిన్యూ. సో అందుకోసమే నాకైతే ఇది చాలా 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 బాగా నచ్చింది. అండ్ దీన్ని అప్లికేషన్ కూడా చూపించాలి కదా, కమాన్. సో బెస్ట్ రిజల్ట్స్ కోసం మీరు డైలీ ట్వైస్ దీన్ని వాడితే, అంటే మార్నింగ్ అండ్ నైట్ వాడితే బెస్ట్ రిజల్ట్స్ ఉంటుంది. అండ్ ఈ ప్రోడక్ట్ కనుక మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేస్తాను. అండ్ అంతేకాదండి, నా ప్రోమో కోడ్ కనుక మీరు వాడినట్టయితే ఇన్స్టెంట్గా 20% డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. అండ్ అదొకటే కాదు, మీ అందరికీ ఆల్రెడీ తెలుసు మామా అర్త్ వాళ్ళు ఒక గుడ్ ఇనిషియేటివ్ తీసుకుంటారు. అదేంటంటే బై 2025 వాళ్ళు 1 million ప్లాంట్ని ప్లాంట్ చేయాలనేది ఒక గుడ్ ఇనిషియేటివ్గా తీసుకుంటారు. అండ్ ఈ ప్లాంట్ ఎలా ప్లాంట్ చేస్తారని అనుకుంటున్నారా? మీరు పర్చేస్ చేసిన ప్రతి ఆర్డర్ మీద వాళ్ళు ఒక ప్లాంట్ని లింక్ చేస్తారు. సో ఆ ఆర్డర్స్ పైన వాళ్ళు ప్లాంట్ని ప్లాంట్ చేస్తుంటారనమాట. సో ఇది మామా అర్త్ వాళ్ళు తీసుకున్న గుడ్ ఇనిషియేటివ్. సో అండ్ అందరికీ మీకు తెలుసు దట్ ఇది ఆన్లైన్ స్టోర్స్ అంటే లైక్ నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో దొరుకుతుంది. అండ్ ఇప్పుడు ఆన్లైన్ స్టోర్స్ మాత్రమే కాకుండా ఆఫ్లైన్ స్టోర్స్ అంటే మీ చుట్టుపక్కల ఉన్న షాప్స్లో కూడా మామా అర్త్ ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి. సో మీ నియర్ బై స్టోర్ ఏంటనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానని చెప్పాలి కదా మీకు. ఎస్, యాక్చువల్గా ఒక షూట్ కోసం ఇప్పుడు వెళ్తున్నాడు అమ్మారు, అంటే నన్ను తీసుకెళ్ళడానికని వస్తున్నాడు. కానీ అది ఏమైందంటే జస్ట్ ఈరోజు మార్నింగ్
వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు, కలుద్దామని వెళ్ళారు. జస్ట్ ఒక కలిసేసి వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళారు. కానీ వస్తున్నప్పుడు ఇమ్మీడియట్గా కాల్ చేసి, నేను ఆ సాంగ్ చూస్తుంటే అంటే వింటుంటే నాకు ఆ వైబ్ అనేది నాకు బాగా నచ్చింది. సో నేను అట్లీస్ట్ ఒక చిన్న బిట్ అయినా పర్లేదు, నేను ఆ సాంగ్లో చేయాలని అనుకుంటున్నాను తేజు, అందుకోసమే వచ్చి నిన్ను తీసుకెళ్తున్నాను, రెడీగా ఉండు అని చెప్పి అన్నీ ఫోన్ చేసి హడావిడిగా చెప్పాడనమాట. అందుకే హడావిడిగా ఈ వీడియో చేస్తున్నాను. సో ఏంటి ఆ సాంగ్ షూట్ అని అనుకుంటున్నారా? మీ అందరికీ తెలుసు, January 22 అయోధ్య అంటే రాముడి టెంపుల్ ఓపెన్ అవుతుంది. సో దానికోసం వరల్డ్ వైడ్గా చాలామంది ఎదురు చూస్తున్నారు. అండ్ నేను కూడా దాంట్లో ఒక పర్సన్ అనమాట. నేను ఎప్పుడెప్పుడు వెళ్తానో అయోధ్య, లాస్ట్ ఇయర్ నుంచి ఎప్పుడబ్బా అయిపోతుంది, అది ఎప్పుడు ఓపెన్ అవుతుంది టెంపుల్, ఎప్పుడు వెళ్తాను అయోధ్యకి అని చాలా చాలా లిటరల్గా వెయిట్ చేస్తున్నాను. సో ఆబ్వియస్గా ఆ రోజు చాలా రష్ ఉంటుంది, ఆ రోజు వెళ్ళలేం కాబట్టి, కానీ వన్ ఫైన్ డే డెఫినెట్గా ప్లాన్ చేసి వెళ్ళాలనేది అయితే నా కోరిక. డెఫినెట్గా వెళ్తాం కూడా. అండ్ ఆ రోజు ఓపెనింగ్ ఉంది కదా, ఆ రోజు ఓపెనింగ్ వరల్డ్ వైడ్గా చాలా రకరకాలుగా ఒక కాంట్రిబ్యూషన్ ఉంటుంది కదా, మన తరపు నుంచి మేము ఏదో చేసాం అనేటట్టు చాలామంది చాలా రకాలుగా ఒక ఇనిషియేటివ్ తీసుకొని చేస్తారు. సో అలాగే ఒక సాంగ్ అనేది సాంగ్ షూట్ అనేది జరుగుతుందన్నమాట అయోధ్య రాముడి కోసం డెడికేటెడ్గా. సో అది మీర్ సార్ డైరెక్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా 1 వీక్ బిఫోర్ ఇదే సాంగ్కి నన్ను అమర్ని చేయమని చెప్పి అడిగారంట. అది నాకు తెలీదు, ఇందాకే ఫోన్లో నాకు చెప్పింది. 1 వీక్ బ్యాక్ అడిగారు, కానీ మాకు ఈ డేట్స్లో కుదరదేమో, మేము ఉండమేమో. అండ్ ఇన్ఫ్యాక్ట్ అది ఐ థింక్ అమర్ కొరియాకి వెళ్ళాడు కదా, ఆ డేట్స్లో ఉంటుందనని, క్లాష్ అవుతుందని చెప్పి అవ్వదనని అన్నాడంట. కానీ అనుకోకుండా అది సాంగ్ షూట్ అనేది అమర్ కొరియా నుంచి వచ్చిన తర్వాత, అంటే మీరు వీడియో తర్వాత చూస్తారు, కానీ ఈరోజు జరుగుతుందన్నమాట సాంగ్ షూట్. సో సరేలే, ఇంకా నేను చెయ్యట్లేదు కదా, సరే వెళ్ళి ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళనైనా కలిసి వద్దామని వెళ్తే అక్కడ అడిగారంట. అడిగినా సరే వద్దులే అనుకొని తర్వాత ఆ సాంగ్ విని ఆ వైబ్కి లేదు నేను చేయాలనుకున్నాడంట. సో అదే చెప్తున్నాను కదండి, అయోధ్య రాముడు సాంగ్ చెయ్యాలని చెప్పి నాకు అమర్కి వచ్చింది, కానీ అమర్ అప్పుడు లేదు కుదరదేమో అని చెప్పి రిజెక్ట్ చేశాడు. కానీ రాముడు రప్పించుకొని మళ్ళీ చేయాలి అని చెప్పి చేయిస్తున్నాడు. సో అందుకోసమే ఒక చిన్న బిట్ దాంట్లో ఒక పార్ట్ అవుతాను, ఐ విల్ బీ హ్యాపీ అని చెప్పాడు. అందుకోసమే చాలా ఎక్సైటెడ్గా, నాకు కూడా ఆ సాంగ్ ఎలా ఉంటుంది ఏంటి, అక్కడ సెట్ అదిరిపోయింది అని చెప్పాడు నాకు. సో వెళ్ళి చూడాలి కదా నేను కూడా. సో అందుకే చాలా 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 హ్యాపీగా ఉన్నాను. సో ఇప్పుడు వెంటనే వెళ్ళి, కొంచెం అంటే ఇలాగే వెళ్తే బాగోదు కాబట్టి కొంచెం రెడీ అయిపోయి అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. సో తొందరగా రెడీ అయిపోయి వచ్చేస్తాం. సో నేనైతే రెడీ అయిపోయాను. అమర్ ఇంకా వస్తాడా అని వెయిట్ చేస్తున్నా. సో రాగానే అమర్కి ఏం కావాలో అన్నీ సర్దుకొని ఇంకా బయలుదేరిపోవడమే టైం అనమాట. అండ్ నేను ఎలా రెడీ అయ్యానో కూడా ఒక షార్ట్ వీడియోలో చేశాను. సో ఆల్రెడీ చూసిన వాళ్ళైతే ఓకే, చూడని వాళ్ళు నా ఛానల్లో షార్ట్స్లో ఉంటుంది. సో మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు నేను ఎలా రెడీ అయ్యాను. సో ఫైనల్గా లొకేషన్ దగ్గరికి వచ్చేసాము. చాలా హడావిడిగా వచ్చాడు, తీసుకొచ్చేసాడు. సో అందుకే వచ్చేటప్పుడు మనం తీసుకోలేకపోయాము, కానీ లొకేషన్ అయితే అదిరిపోయింది, సెట్ అదిరిపోయింది. రండి చూద్దాం. Watch out, bro. మనం నాకు హెయిర్ స్టైల్ చేశారు కదా. అవును చెప్పారు, సంక్రాంతి ఈవెంట్కి. మనకొండలోనే నీకు ఎలాంటి హెయిర్ స్టైల్స్ కావాలన్నా చేస్తారు. జపాన్ హెయిర్ స్టైల్. అది జపాన్ అదే నైట్ నాకు అదే మహేష్ బాబుది పంపిస్తే మార్నింగ్ జపాన్ అయిపోయింది. అవును, కానీ భలే వచ్చింది అసలు. మనం అది ఇప్పుడు ఈసారి ఇది పెద్ద టౌన్ తో చేద్దాం.
మా దానం అంటే నేను రెడీగా ఉంటానమ్మా కార్యం కారు ఇబ్బంది After that, 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Next. 1, 2, 3, 4. 1, 1, 2, 1, 1, 2. Exercise. లోపలికి వెళ్ళాను సార్ అన్న అన్న అని చెప్పి పెట్టారు. ఎవరబ్బా మీరు మీరు కామెంట్ పెడుతుంటారు కదా రామసీత లక్ష్మణ్ అని, ఇది పర్ఫెక్ట్ ఫ్రేమ్ అనమాట. సీత లక్ష్మణ్ సౌండ్ చేసేదాన్ని కవర్ చేసుకుంటే ఇప్పుడు పోతుంది. అనుకోకుండా నన్ను కూడా లాగేశారనమాట. సారీ లాగలేదు, రాముడు నన్ను కూడా ఆయన సాంగ్లో రప్పించేసుకున్నారు. సో ఇలా కుదిరింది అండ్ సో హ్యాపీ అండ్ ఐ థింక్ బ్లెస్డ్ ఆయన పాటలో మనము ఒక పార్ట్గా ఉంటాం. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. అండ్ లొకేషన్ చూసారు కదా, చాలా బాగుంది. ఇందాక నేను అంటే నన్ను కూడా లాగేసరికి అసలు ఎక్కువ మాట్లాడలేకపోయాను, ఇంటరాక్ట్ చేయలేకపోయాను. అదనమాట. వెనకాల టర్న్ చేస్తే ఒక పర్సన్ ఎలా తింటున్నాడంటే అదిగోండి బ్యాక్ సైడ్ నుంచి నేను తింటున్నాను. నా విష్ ఫుల్ఫిల్ అయింది. మీ అందరూ పెట్టిన కామెంట్స్ ఏదైతే రామ లక్ష్మణ సీత అనేది పెట్టారో అది విష్ ఫుల్ఫిల్ అయింది. బట్ నిజంగా సో హ్యాపీ. బిగ్ బాస్ నుంచి వచ్చిన రాముడు అయితే ఆల్రెడీ డ్రెస్ చేంజ్ చేసేసి అమర్ గెటప్ లోకి వెళ్తున్నాడు. వెళ్ళడానికి వెళ్ళిపోయాడు అనమాట. సో బేసికల్ గా నాకు అనిపించింది ఏంటంటే బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే ఎవరు ఏమంటారు రాముడితో అమర్కు ఉండే కనెక్షన్ అనేది మళ్ళీ ప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు. సో తను ఎన్ని సినిమాలు చేసినా ఏం చేసినా ఇది ఫస్ట్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆఫ్టర్ బిగ్ బాస్
ఇదే కదా చేసింది కూడా ఇదే అండ్ షోస్ కాకుండా హిట్ కూడా ఇదే. గట్టిగా రాసి పెట్టుకోండి 2024 మనోడు అండ్ తేజు గట్టి కొడతారు. అండ్ ఇంకోటి కొన్ని కామెంట్స్ లో తేజు సీరియల్ ఎప్పుడు చేస్తుంది, అమర్ తేజు సీరియల్ ఎప్పుడు చేస్తారని ఉంది. తేజుది కూడా ఒక సర్ప్రైజింగ్ ప్రాజెక్ట్ ముందుంది. అండ్ అమర్ ఇప్పుడే చెప్పాడు అమర్ నాకు, నీకు కూడా చెప్తాడు అని తర్వాత. బాయ్. ఆవిడ ఇంట్రో ఆవిడ ఇచ్చుకుంటారు, సారీ ఎగ్జిట్ ఆవిడ ఇచ్చుకుంటారు. సో అదనమాట. సో హ్యాపీ, థ్యాంక్ యూ అండి. శ్రీరామ్ జయరామ్ అంతే. సో ఐ హోప్ మీకు అయోధ్య గురించి చెప్పాలి నువ్వు. యాక్చువల్గా అయోధ్య ఏంటి రాముడు టెంపుల్కి వెళ్ళాలని ఒక 1-2 years నుంచి చాలా వెయిటింగ్ అనమాట. ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతుందో అని చెప్పి ఫైనల్గా టెంపుల్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ టు గో. డెఫినెట్గా నేనైతే అయోధ్యకి వెళ్తాను, కూడా తీసుకెళ్ళాలి. అదే ప్రామిస్. ఎప్పుడో ఒక రోజు డెఫినెట్గా ప్లాన్ చేస్తాము, మేమంతా వెళ్తున్నాం అనమాట. అప్పుడు కూడా మీకు ఆ బ్లాగ్స్ వస్తాయి. ఐ థింక్ ఇప్పటికి ఈ బ్లాగ్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. Bye bye.